వీటిని చూస్తుంటే మనిషి అన్న వాడెవడైనా తినకుండా ఆగుతాడా? నేనైతే ఆగనమ్మా. అమ్మా ఇంకా లేట్ ఎందుకమ్మా, లాగిచ్చేద్దాం. అమ్మా అమ్మో డబ్బులే! అన్ని నావే. ఏయ్ దాచిపెట్టావే డ్రైవరా. ఒరే ఇక్కడికి వస్తే అన్ని లాభాలురా. అమ్మ మన శాంతిగా ఉందిరా. లిస్టులు రాసారా? రాయడానికి ఇక్కడ ఏమన్నా ఉండాలి కదండి. అయినా ఖాళీ గదులకు పంపిస్తే ఏం రాస్తామండి? ఖాళీ గదా? ఓరు దుర్మార్గులారా, చేతికి పని అప్పచెప్పక ముందే చేతివాటం చూపించారు అంటే పొరపాటున మిమ్మల్ని పనిలో పెట్టుకుంటే ఈ పాకశాలని పేకశాలగా మార్చి అమ్మి పారారు. ఏయ్ ఇంకొక మారు మీ మొహాలు నాకు చూపించారు అంటే మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతాను. వెళ్ళండి వెళ్ళండి. అలా మనందరం పారిపోయి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తే ఆడు మనలందరినీ మర్డర్ చేసేస్తాడు. వాడి బొందా ఈ అనసూయ ప్లాన్ వేస్తే ఆ దేవుడు కూడా ఫ్లాట్ అయిపోవాల్సిందే. అత్తయ్య గారు ఇప్పుడేం ప్లాన్ వేస్తున్నారు అత్తయ్య గారు? మీరే చూడండి. ఏమయ్యా ఏమిటా ఆలస్యం? తొందరగా కానివ్వండి. ఏమయ్యా పేరు శాస్త్రి, గురుగారు పాకశాలకు వంట వాళ్ళు కావాలని ప్రకటించాం కదా. అవును. ఎవరైనా వచ్చి చచ్చారా? అది నమస్కారం అండి. నమస్కారం. మీరు మన బ్రాహ్మణ పాకశాలలో వంటవాళ్ళు కావాలని తెలిసిందండి. అందుకే మేమిలా వచ్చాం. ఓ మారు మాకు అవకాశం ఇచ్చారనుకోండి, ఆవకాయతో అలరించి ముద్దపప్పుతో మురిపించేసేసి అప్పడంతా అదర కొట్టేస్తామండి. ముద్దపప్పు ఆవకాయ అప్పడం దప్పలం అన్నారంటే నిస్సందేహంగా మీరంతా బ్రాహ్మణ ఫూమెన్సే. ఫ్లిమెన్స్ అంటే ఉమెన్స్ అని. ఆహా ఏం ఆంగ్లం. అమెరికాలో కూడా ఇలాంటి ఇంగ్లీష్ వినలేదనుకోండి. నేను ఇక్కడంటే నువ్వు అక్కడ ఎలా వింటావరా సుంఠ? ఇంతకీ మీ భర్తలు ఏం చేస్తుంటారు? మాకు భర్తలు ఎలా ఉంటారు? వీళ్ళకున్నారు. నేను అడిగింది వాళ్ళనేరా పట్టకుండా. చెప్పండమ్మా, మీ భర్తలు ఏం చేస్తుంటారు? మరండి వాళ్ళు నైట్ డ్యూటీకి వెళతారు, పగలు పడుకుంటారు. మేం పగలు డ్యూటీ చేస్తాం, నైట్ పడుకుంటాం. పాపం, వాళ్ళు ఇంట్లో ఉంటే మీరు బయటికి వెళ్తారు, మీరు ఇంట్లో ఉంటే వాళ్ళు బయటికి వెళ్తారు. అవును గురువు గారు. మరి మీకు పిల్లలు ఎలా పుట్టారండి? నువ్వు నోర్మి. నీకు ఇప్పుడు అంత డీటెయిల్స్ కావాలా? చూడండమ్మా,
మీరు ఏ కూరలు బాగా వండగలుగుతారు? మాంసాహారం తప్ప ఏ కూరైనా వండుతాం గురువు గారు. పరమ పవిత్రమైన ఈ పాకశాలలో గురువిందవలేనున్న ఈ గురువు గారి ముందు. అరే పేరు శాస్త్రిలారా, గురుగారు గురువింద గింజ అంటే పైన ఎరుపు గలవాడు అనే కదా అర్థం. కింద నలుపు కూడా ఉంటుందని అర్థం అండి. నీ నోటితో మాంసాహారం అని ఉచ్చరిస్తావా? ఇప్పుడే నీ నాలుకను 1000 చీలికలు చేసి గురువు గారికి టంగాభిషేకం చేస్తాను. టంగాభిషేకమా? అంటే నాలుకాభిషేకం అనుకుంటా. అమ్మమ్మమ్మమ్మ, ఆగు తల్లి. మాంసాహారం పేరు చెబితేనే కొడుకు యొక్క టంగని టింగమని లాగేస్తానన్నారంటే మీరెంత నిష్ఠాగరిష్ఠురాలో నాకు అర్థమైందమ్మా. మీ గురుభక్తికి మెచ్చి మిమ్మల్ని అందరినీ వంట వాళ్ళుగా అపాయింట్మెంట్ చేసేస్తున్నాను. అయ్యో థ్యాంక్స్ గురువు గారు, థ్యాంక్స్. ఇప్పుడే మా సూపర్వైజర్ని పిలిచి మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తాను. అమ్మా సూపర్వైజర్, అమ్మా సూపర్వైజర్. గురుగారండి వస్తున్నానండి. అందరూ అయ్యో వచ్చి వచ్చి దీని ముందు పడ్డామేమిట్రా? దగ్గర నుంచి పొయ్యిలో పట్టున్నావమ్మా. అయ్యో ఏంటి గురుగారు పిలిచారు? వీరంతా మన వంట వాళ్ళు. అదేంటి అటువైపు తిరిగి తెచ్చారు? ఇటు తిరగండి. అదేంటి మొహాలకు ముసుగులు వేసుకున్నారు? మా ఆచారం ప్రకారం మగాళ్ళకి మొహాలు చూపించకూడదండి. ఇందాక దాకా చూపించొచ్చారు కదా. అంతే ఓ గంట చూపించుకోవచ్చండి. రే ఆ పళ్ళు లోపల పెట్టు, చూడలేక చేస్తున్నాం. పళ్ళకిచ్చి కదవా. ఏయ్ మా తమ్ముణ్ణి తిడతారేంటి? రేయ్ పళ్ళు పీకేస్తాను తోర్రి సన్నాసి. అమ్మా పీకాలంటే వాడికి పళ్ళుండాలి కదా గురూజీ. సరే సరే సరే. అమ్మా మధు, వీళ్ళందరినీ మన క్వార్టరింగ్ లో వంట వాళ్ళుగా అపాయింట్మెంట్ చేసేసాను. కాబట్టి ఈ రోజు నుంచి వీళ్లతో పని చేయించి మన కంపెనీకి గూడ్స్ నేమ్ తెప్పించే బాధ్యత నీది. తప్పకుండా గురువు గారు, అలాగే చేస్తాను. ఆ పని మీద ఉండు. రారా పేరు శాస్త్రి. మీ పేరేంటండి? అయ్యో చచ్చావురా దేవుడా, ఇప్పుడు ఏం చెప్పాలి? అలుందతి. నా పేరు లతుందిత. నా పేరు సిరిందత. పేర్లు విచిత్రంగా ఉన్నాయి. ఇలాంటి పేర్లు నేను ఎక్కడ వినలేదే. మేం వండిన వంటలు కూడా ఎక్కడా తినలేదు. మేం వండలేదు కాబట్టి. సరే, ఇక్కడ నుంచి నేను వండిస్తానుగా. పదండి వంటలు మొదలు పెడదాం. ఆంటీ మీరు కూడా వండుతారా? నేను వండను, మీతో వండిస్తాను. అవును ఏమండి, వీళ్ళ పొట్టలేంటి ఇంతలా పెరిగిపోయాయి? అజీర్తమ్మా అజీర్తి. ఎన్ని మందులు వాడినా తగ్గి చావట్లేదు. ఓహో అలాగా. సరే రండి. అలాగే రండి వెళ్దాం. పదండి.
తీసుకోండి, ఇవి కూడా త్వరగా కట్ చేయండి. ఈరోజు 100 మందికి ఆర్డర్ ఉంది. ఏది వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. నేను పొదుపు చేయడం మొదలు పెడితే అదుపు చేసేవాడే లేడు. ఒక్క మెతుకు కూడా వృధా కానివ్వను తల్లి. మిమ్మల్ని చూస్తే అలాగే ఉందిలేండి. మీ పనితీరు చూస్తుంటే అచ్చు మా అత్తయ్య గారే గుర్తొస్తున్నారు. అయితే మీ అత్తగారు అంత పొదుపా తల్లి? పొదుపా ఆవిడ ఫేసా పరమ పిసినారి. రూపాయి కోసం ఏ పాపమైనా చేయగలిగే యాప్రాసి. కక్కుర్తికి కాళ్ళు చేతులు పెడితే అచ్చు ఆవిడలాగే ఉంటుంది. నికృష్ట పనులకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. అమ్మా సూపర్వైజరు, అత్తగారి మీద మీకున్న చెత్త అభిమానం కొత్తగా ఉన్నా విని భరించే ఓపిక నాకు లేదమ్మా. మీ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను తల్లి. ఎంతైనా మీరు అత్తేగా, అందుకే ఫీల్ అయి ఉంటారు. అవును, మీ ముఖాలు చూపించింది మగవాళ్ళకే కదా, మరి ఇప్పుడు కూడా ముసుగులుంచారే, తీయండి. నో 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 నో, నా భర్త తీయమంటేనే తీయాలి, వద్దు అన్నప్పుడు ముయ్యాలి. అప్పటి వరకు ఈ ముసుగులు తీయనే తీయం. తీస్తే ఏమవుతుందండి? మీకు నిజం తెలిసిపోతుంది. ఏమని? మేము అందంగా ఉండమని. ఓ, అందంగా లేరని ముసుగులు వేశారా? పర్వాలేదులేండి, నేను ఆడదానే కదా, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. ముసుగు తీయండి. పర్వాలేదండి, తీయండి. అయ్యో ముసుగు తీయకండి. అయ్యో వద్దు సూపర్వైజరమ్మ, వద్దు. అయ్యో తల్లి వద్దంటుంటే వద్దమ్మా. అయ్యో తీయండి. అయ్యో భగవంతుడా వద్దని చెప్పు. ఆంటీ చూతారా నా పొత్తలా తగ్గిపోయిందో? అరే భలే తగ్గిపోయింది. ఇప్పటికిప్పుడు ఎలా తగ్గింది? అంటే బాత్రూమ్ వెళ్తే తగ్గిపోతుంది, మళ్ళీ తింటే పెరిగిపోతుంది. ఆశ్చర్యంగా ఉంది. అంత స్పీడ్ గా ఎలా తగ్గుతుంది, అంతే స్పీడ్ గా ఎలా పెరుగుతుంది? ఎలాగో చూస్తారా? ఇదిగో చూడండి. చూసారా, పొట్టలేదు. అరే అవును, నిజమే, భలే తగ్గింది. ఆంటీ చూడండి, మళ్ళీ పొత్త తెచ్చింది. అరే రే, ఇంతలోనే అంత సైజ్ పెరిగిందేంటి? భలే భలే భలే. ఆంటీ పొట్ట చూడండి, వచ్చేసింది. అయ్యో నమ్మలేకపోతున్నాను తెలుసా, ఇదేదో వింత వ్యాధిలా ఉంది. మంచి డాక్టర్ కి చూపించుకోండి. అలాగే ఆంటీ. నేను గురుగారి దగ్గరికి వెళ్ళొస్తాను, మీరు కానివ్వండి. కానివ్వండి. ఓకే ఆంటీ. అమ్మయ్యా, గండం గడిచింది, లేదంటే డైరెక్ట్ గా దొరికిపోయేవాళ్ళం. అత్తయ్య గారు, అయిందేదో అయిపోయింది. ఏమండి, అదొచ్చేలోపు మీ పళ్ళు మీరు చక్కబెట్టండి. ఒరేయ్, ముందు ఆ కూరలు సర్దండి, ఆకుకూరలు కూడా. నువ్వు కూడా కానివరా తొందరగా. చైతు అది వేసుకో. గబగబా. అదిగో ఆ పాల ప్యాకెట్ వేసుకోండి. అన్నారా? నువ్వరా? అవును నేనే. మీరు ఇక్కడ పని చేసుకుంటూ కూర్చుంటే పాపను ఎవరు చూసుకుంటారు? చంపుతాను తాగుబోతు వెధవా. పాపని ఆ మధు కంటపడకుండా చూడరా అని 100 రూపాయలు ఇచ్చేస్తే డైరెక్ట్ గా దాని ముందుకు తీసుకొస్తావా? మరేం చేయమంటావమ్మా, నువ్విచ్చిన 100కి ఇదిగో ఈ చేప తప్ప మందు రాలేదమ్మా. అయ్యో, అమ్మో,
అయ్యో ఒరే పాపిస్ట్ ముదనష్టపోడా ఇక్కడికి చేప తెచ్చావేమిట్రా ఇది గనక ఆ వరాహ శాస్త్రి చూశాడు అయ్యో నిన్ను వరాహాన్ని కొట్టినట్టు కొడతాడురా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా నాకు 200 కావాలమ్మా లేకపోతే పాపని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా అయ్యో ఒరే ముదనష్టపోడా ఇక్కడి నుంచి వెళ్ళరా నేను వెళ్ళను డబ్బులు వెళ్తాను అయ్యో ఇప్పుడేం చెయ్యాలి రాక్షసు వస్తుందిరా వెళ్ళరా వెళ్ళరా నేను వెళ్ళను నువ్వు డబ్బులు ఇస్తేనే వెళ్తాను ఏం చేయాలి ఇదిగో పట్టుకో వెళ్ళరా అయ్యో వంట రెడీ అయిందా రెడీ చేశారా త్వరగా రెడీ చేయండి గురుగారు పిలుస్తున్నారు అలాగే అమ్మా అలాగే అక్కడే నిలబడ్డారేంటి అన్నం కూరలను ఆ గిన్నెలోకి వేయండి అలాగేనమ్మా ఏంటి అలాగే మీరు తప్పకుండా నేను వేస్తాను ఇటువంటి సాంబార్లోకి చాపలు వచ్చిందండి ఈదుకుంటూ ఏంటి అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు అయ్యో ఇప్పుడు ఈ సాంబార్ ఎలా వడ్డించాలండి దానికి టెన్షన్ ఎందుకండి గరిటతోనే వడ్డిస్తాం నోరు ముయ్యండి ఈ విషయం గురుగారికి తెలిసింది అంటే మీతో పాటు నన్ను చంపేస్తారు అయ్యో అమ్మా దయచేసి ఆ వరాహశాస్త్రికి చెప్పకమ్మా అనుంధతి అనుంధతి గురుగారు వీళ్ళు సాంబార్లో చాప వేశారండి చిచి చిచి అయ్యయ్యో గురువు గారు నా మాట నమ్మండి మరి నీటి కోసం కోనేట్లోకి వెళితే అక్కడ చేపలు ఓపుకుంటూ నా బిందెలోకి వచ్చేసాయండి అది గమనించకపోవటంతో సాంబార్లో ఇలా స్విమ్ చేసాయండి దాంతో ఇలా దురాత్మురాల పరమ పవిత్రమైన పాకశాలని అపవిత్రం చేశావు కదా దీనికి శిక్షగా మిమ్మల్ని అందరినీ పనిష్మెంట్ చేస్తాను రే శిష్య గురుగారు గరుడ పురాణం ఓపెనింగ్ చేయి ఓకే గురుగారు ఓకే గురుగారు అమ్మా పనిష్మెంటా ఏంటమ్మా అది ఏంటో ఎవరికి తెలుసురా వస్తున్నామండి నేను మీకు ముందే చెప్పాను నా శిక్షలన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయని అలాంటి శిక్ష మీకు ఇప్పుడు విధించబోతున్నాను పేరు శాస్త్రి రెడీ గురువుగారు అమ్మా
నిప్పులు తెచ్చాడేంటమ్మా? అదేరా కొంపదీసి ఇవన్నీ తినమంటాడో ఏమిటోరా. నేను ఆ నిప్పులు ఎందుకు తెప్పించానో తెలుసా? మొక్కజొన్న కండి కాల్చుకోవడానికి. నీ బొంద. రేయ్ పేరు శాస్త్రి, గురువు గారు తీరా బయటికి. అలాగే. అయ్యో దేవుడా.